వ్యాపారంలో చేయొచ్చు, ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు, ₹4 సంపాదించుకోవటం కోసం. బట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు. న్యూజెన్ విపరీతంగా అమ్మేశాడు. పాపం నిజమే కదా, ఇవాళ 30 సంవత్సరాలకే బట్టలు అయిపోతున్నాయి. ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బిఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజెన్ కొనుక్కుని రాసుకుని రెండింటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి మొలిసిన పాపం లేదు. అక్కడ దాకా ఎందుకు? బిఆర్ నాయుడు ముఖం చూడండి, ఆయన నెత్తి మీద 4 గంటలే ఉంటాయి. మరి నీకు మొలమంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు. చీటర్గా నిన్ను గుర్తించారు ఆ రోజు ప్రజలు. అంతేకాదు మళ్ళా ఆర్థోజన్ అంట, మోకాళ్ళ నొప్పులకి ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ 5లో ప్రచారం చేశావు. ఈ 2 మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్లు కలిపి అమ్మి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి, చీటర్వి, నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి. ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు. అది మహాపాపం చంద్రబాబుకి వస్తుంది, నీకు వస్తుంది. మా కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడు, ఆయనకి పాపం మోకాళ్ళు పాపం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. చాలా మందులు రాసి నీ ముందు కూడా రాశాయంట. రాసి మోకాళ్ళు అరిగిపోయి వచ్చినాయి కానీ మోకాళ్ళు నొప్పులు తగ్గలేదంట. ఇలాంటి ఒక చీటింగ్ పద్ధతుల్లో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ న్యూజెన్ లాంటి, ఆర్థోజన్ లాంటి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మి లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అంతేకాదు